ఈ నా కొడుకులు వస్తున్నారు, చూస్తా నా పొలం నుంచి ఎట్లా పోతారో చూస్తా. ఈరోజు తాడో పేడ తేల్చుకుంటా ఇల్లెవారం. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నా పొలంలో అడుగు పెట్టామంటే కాళ్ళు ఇరగొడతా. నా పొలం అక్కడ ఉంది. నీ పొలం ఎక్కడుంది? నీ పొలం ఎక్కడుంది? నాది పొలం, నాది పొలం. నా పొలం అక్కడ ఉంది. నాది. ఏడుంది నీది? నేను వెళ్తున్నా. ఏయ్, లేదు. నా పొలంలోకి వెళ్ళాల్సి లేదు. ఏయ్, ఎక్కడికి? ఏయ్, 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 కాళ్ళు ఇరగొడతా. ఒక్కొక్కలై కాళ్ళు ఇరగొడతా, కాళ్ళు ఇరగొడతా. ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఆగండి ఆగండి. మంచిగా చెప్పారు సార్ మీరు. ఆగండి రా. ఇరికిచ్చేసి నా పొలం ఎట్లా పోతారు మీరు? కాళ్ళు ఇరగొడతా అనుకుంటారా? ఏయ్, ఆగండి 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 ఆగండి. ఏయ్, ఆగు. ఏ ఆగు, ఆగు, ఆగు. ఏమైంది? ఏయ్, ఆగు. నా పొలంలోకి వస్తున్నారు వీళ్ళు. ఆగు ఆగు. నా పొలంలోకి వస్తున్నారు వీళ్ళు. ఏయ్, నేను రానియను, ఆగండి, నేను ఆగండి. రానియను, నేను రానియను. ఆపండి 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 ఆపండి. సాయంత్రము 6 గంటలకు రండి, మా ఇంటికి మాట్లాడుకుందాం. ఏని పాసుకోల ఆగు. దా, సాయంత్రం రండి. సరే సాయంత్రం రావండి. సరే పద. సాయంత్రము 6 గంటలకు రండి. పద. మీ అబ్బాయి పెళ్ళా? ఏంటి ఊరియా జైలుకా? ఏంటి ఊరియా జైలుకా? జైలుకి తీసుకెళ్తారా? ఏంటి ఇది? నాకేం అర్థమైతలేదు. ఏంటి ఇది? ఇప్పుడు కాదు, సాయంత్రం 6 గంటలకు. సాయంత్రం 6 గంటలకు నీ పాసుగోల వినపడి సావదు కదరా నీకు. సాయంత్రం 6 గంటలకు రండి. సరే రండి. సరే పద. ఓహో, పెళ్ళా? పెళ్లి భోజనమా? పెళ్లి భోజనమా? సాయంత్రం రండి. సాయంత్రం 6 గంటలకు రండి. ఇప్పుడు కాదు, సాయంత్రం 6 గంటలకు రండి. 6 గంటలకు రాయండి. మీ పంచాయతీ తేలుద్దాము, మీ పొలాలకు దారి ఎటు వెళ్ళాలో తేలుద్దాము, ఇంటి దగ్గర మాట్లాడుకుందాము. సాయంత్రం 6 గంటలకు రండి. 6 గంటలకు. ఇప్పుడు కదయ్యా, సాయంత్రం 6 గంటలకు. సాయంత్రం 6 గంటలకు రండి. సాయంత్రం 6 గంటలకు రండి. జైలుకు నేను రాను. జైలుకు నీ దుంపదగా జైలు కాదు, నేను రాను. పంచాయతీ తేలుద్దాము. నీ పాసుగుల ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రా, సాయంత్రం రా, సాయంత్రం రా. ఊరే అంటున్నాను, నేను రాను. జైలుకు రాను, ఆడికి రాను. నేనేం తప్పు చేయలేదు, నేనేం చేయలేదు. అసలు నేను ఎందుకు పోవాలా జైలుకి? నేను జైలుకి పోతా అని తీసుకుపోతా అంటున్నాడు నన్ను. జైలు నేనైతే పోను, నేను రాను. నేను జైలుకు రాను. నేనేం తప్పు చేయలేదు. నేను జైలుకు రాను. నేను అసలు జైలుకే రాను. నేనేం తప్పు చేయలేదు. నేను జైలుకు రాను. దండాలయ్య, పొలం కాగితాలు తీసుకొచ్చానయ్యా. పొలం కాగితాలా? అవి ఎందుకు తెచ్చావు? సర్లే, కూర్చో. ఏంటి ఇక్కడ పెళ్లి సందడి ఏం కనపట్ల? లోపలేం చేసి ఉంటారులే. మీ అబ్బాయి పెళ్ళి అన్నారు కదా, నేను అంగడంతా తిరిగి వచ్చిన. ఆ కలరు బట్టలు నాకేం నచ్చలే. నేను పత్తి రైతుని కదా,
అందుకే 10 కిలోలు పత్తి తెచ్చిన. రాట్నం ఆడించుకుని మీకు నచ్చినట్టు అందరూ బట్టలు కుట్టించుకోండి, సరేనా? చాలపోతే మళ్ళీ ఇంకా తెస్తాలే. మంచి బట్టలు పట్టించుకోండి అందరూ. నీ పాసు గోలా ఏంది చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా? ఏంది సరిపోదా? ఆ ఇత్తులు పోతే మహా అవుతే ఒక చెట్టు కొట్టం తగ్గిద్ది. సర్లే, ఇంకొక కిలో తీసుకొస్తాలే పోదన్నాక. కూర్చో. ఏంది నా మీద నమ్మకం లేదా? ఏవో మాది మాట తప్పే అలవాటు మా వంశానికే లేదు. అరే మీ వంశం అంతా చెవిటి కొడుకులేనారా? అరే కూర్చో కూర్చో. అమ్మయ్యా, నా మీద నమ్మకం ఉన్నందుకు సంతోషమయ్యా. ఓకే, కూర్చో. నాకు ఇక పెళ్ళిపోకి అంత తక్కువే లేదు ఇక. ఓకే ఓకే. ఇంకా మూడో వాడు రాలేదే. అరే భీమా. అయ్యా ఆ, చెప్పండి అయ్యా. ఆ బండోడు ఉన్నాడు కదా, అయ్యా వాడిని ఒకసారి పిలుచుకురాపు. సరే అయ్యా. అన్నా, ఓ అన్నా, అన్నా, ఓ అన్నా. మన సర్పంచు పెద్ద ఆయన గారు పిలుస్తున్నారు. మన సర్పంచు పెద్ద ఆయన గారు పిలుస్తున్నారు. మన సర్పంచు పెద్ద ఆయన గారు పిలుస్తున్నారు. నేనేం తప్పు చేసినా? వాళ్ళ ఇంట్లో నేనేంత దొంగతనం చేయలేదు. మా ఇంట వంట లేదు దొంగతనం. అసలు నేనేం చేసినా అని ఎందుకు చేస్తున్నారు? నేను రాను పో. నాకేం కర్మ పట్టింది? నేను ఎందుకు వస్తా? నేను రాను. ఓ అన్నా, అది కాదే సంగతి. సర్పంచు పెద్ద ఆయన రమ్మంటున్నారు. ఓహో, పోయిన వస్తువు దొరికిందా? నాకు క్షమాపణ చెప్పిస్తావా? సరే సరే, పద పద, వెళ్దాం వెళ్ళు. చూసినవా, భగవంతుడు నా వైపు ఉన్నాడు. సరే పద పద. అయ్యా వచ్చిండయ్యా. ఏమయ్యా రైతు బాంధవులారా, మీరు ముగ్గురు దేనికి గొడవ పడుతున్నారయ్యా? నేను ఏ కించు కూడా జరగలేదు. కావాలంటే కాగితాలు చూసుకోండి. సరే సరేలేవయ్యా, కూర్చో. నువ్వు కూర్చో. పెళ్ళని పిలిచి బో పెట్టబెట్టి నా యాళ్ళది పొద్దుగుకి వాళ్ళకే నాకు తినే అలవాటు. అందులో పెళ్ళి అన్నారని చెప్పి ఇంకా కొంచెం ఖాళీ ఉంచే వచ్చిన. బాగా ఆకలేస్తుంది నా యాళ్ళది. నేను దొంగను గానని రుజువైంది కదా, క్షమాపణ చెప్పు తొందరగా. అసలే సౌండ్ పొల్యూషన్ ఇంత జాస్తిగా ఉంది. మీరు మాట్లాడుతుంటే చెవులు పగిలిపోతున్నాయి నా యాల్ది. జల్దిన డాక్టర్ దగ్గర పోవాలి. మళ్ళా సరే బాబు, సరే. అబ్బా, వీళ్ళు ముగ్గురే చెవిటి మేళాలు. వీళ్ళకు సమస్య అంతా కూడా వీళ్ళ పొలాలకు దారి ఎటుని కదా. పోయిన ఎలక్షన్లలో అందరికీ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని మాట ఇచ్చినాం కదా. ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడినా ఒక నెల రోజుల్లో క్లియర్ చేద్దామని చెప్పి పంపించుదాం అని వాళ్ళని. ఇక సరే,
ఇక పిగ్గేద్దాం పా. నా కర్మ కొద్దీ సర్పంచ్ గాడు కూడా ఒక చెవిటి మేళం దొరికాడు. ఏం చేయాలి? ఆకలేసి చంపేస్తుంది. ఇంట్లో ఉన్న సద్దన్న కట్టుకొని రావాల్సింది. పొద్దున్నే లేచి ఎవడు మాకు చూసానో ఏమో నా యాల్ని. ఒక మాట క్షమాపణ చెప్తే నేను పోతా కదా, ఎందుకు ఇంత తరువు చేస్తాండ్రు? చెంబట్టుకు వచ్చినట్టుంది. నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఇక నేను వస్తా. అమ్మో, నీ క్షమాపణ ఇప్పుడు వద్దులే, రేపు పొద్దున వస్తాను, అప్పుడే చెప్పులే. ఇప్పుడు వర్జం ఉందనే కదా ఆలోచిస్తున్నావు. నాకు అర్థమైందిలే, రేపు వస్తా. నేను ఇంకో కిలో పత్తి తెచ్చే వరకు మీరు పెళ్లి భోజనం పెట్టరని తెలిసిందే. మాది రఘువంశం, మాట తప్పే వంశం కాదు. సరేలే, ఇంకో కిలో పత్తి తీసుకొస్తానులే. బావా, ఈ దస్తావేజులు నాకు ఇస్తే దాచుకుంటాను. ఆడపిల్లలకి రావాడిని, ఒక్క పిల్ల పెళ్ళైనా చేసుకుంటాను. బావా బావా బావా, ఇవి అక్కకిచ్చి భద్రంగా దాయమని చెప్తానులే. ఇది జాగ్రత్తగా అక్కకిచ్చి దాయమని చెప్పు. సరే బావా, అలాగే ఇస్తాను బావా. అయ్యా, పొద్దున్నుంచి కూర్చున్నా, మీరు చాలా బిజీలో ఉన్నారు. మాది పొలం దగ్గర పేచి అట్లాగే ఉంది. మీరు దయచేసి జోక్యం చేసుకొని సెటిల్ చేస్తే పంట సాగు చేసుకుంటాను. అలాగే సుధాకర్, అలాగే సెటిల్ చేద్దాము. రేపు ఒకసారి వచ్చి కనపడు. అరే వా, ఈ పంచాయతీ తెల్లారిన దాకా తెగదనుకున్నా. శభాష్, అర్ధగంటలో తీర్చినవే. నీకు నిజంగా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే. సరే, పొద్దుపోయింది, జరా పోయి పెగ్గేసి పంట. ఇదొక్క చెవిటి మేళం. భీమా, భీమా, అయ్యా, ఒకసారి రేపు పొద్దున నారాయణరావుని ఒకసారి రమ్మని చెప్పు మన ఇంటికి. ఆ గుడి పక్కన కవితలు రాసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారే, ఆయనేనా? ఆయనే ఆయనే. కానీ ఆయన పద్యాలు రాసేటప్పుడు, పద్యాలు పాడేటప్పుడు పిలవకు. పూర్తిగా రాసుకున్న తర్వాత ఆ తర్వాత పిలుచుకొని తీసుకురా రేపు పొద్దున. సరేనయ్యా, వస్తా వస్తా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపే సొలపే ఉండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపే సొలపే ఉండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపే సొలపే ఉండదు. పెద్దవాళ్ళు ఏదో రమ్మన్నారంట, చెప్పండి మహాశయ. రండి రండి నారాయణరావు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి. రండి, కూర్చోండి. నారాయణరావు గారు, మన ఊర్లో ఉండి ఈ చెవిటి మేళాలతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయండి. సమస్య పరిష్కారం చేద్దామని చెప్పేసి ఆ ముగ్గురు బండోళ్ళు ఉన్నారు కదా చెవిటి మేళాలు, వాళ్ళని పిలిపించేసి వాళ్ళ భూతగాథ విషయంలో పెద్ద కొట్టుకున్నారు, పెద్ద రక్తాలు వచ్చేటట్టు ఏర్లై పారేటట్టు చేసుకున్నారు. సరే పరిష్కరిద్దామని చెప్పేసి ముగ్గురిని పిలిపిస్తే వాళ్ళేమో ఒకటి చెప్తాడు, ఒకడేమో పత్తి తీసుకొచ్చేసి మీకు కుట్టించుకోమని చెప్తాడు, ఇంకొకడేమో పత్తి మా ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నాడు వాడు. పెళ్ళి అనుకున్నాడా? భూతగాథ దగ్గర నుంచి మీ ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నాడు.
తర్వాత ఇంకొకడేమో తీసుకొచ్చేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి నేను ఒక ఇంచు కూడా జరగలేదు, ఈ డాక్యుమెంట్స్ కావాలంటే చూసుకోండి అని చెప్పేసి తను చెప్తాడు. అది కాదయ్య బాబు అంటే నేను ఇది కానే కాదంటాడు. ఇంకొకతనేమో తీసుకొచ్చేసి ఇంకా రకరకాలుగా నేను అసలు నేనేమి తప్పు చేశాను, నాకు ఉరి వేస్తామని చెప్పేసి అంటున్నారు, నేను ఉరి ఎందుకు వేస్తాము, నువ్వు ఎంత చెప్పినా కానీ వాడు అర్థం చేసుకోడు, నాకు క్షమాపణ చెప్పమని అంటాడు. ఇలా ఉంది వీళ్ళ చెవిటి మేళాలతో. పోనీ సర్పంచ్ గారిని పిలిపించేసి ఆయనతోనన్నా కానీ ఏదైనా సమస్య పరిష్కారం అనుకుంటే ఆయనేమో నాకు భారతరత్నరావు అవార్డు డిక్లేర్ చేపిస్తాను, మీరు చాలా గొప్పగా పరిష్కరించారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. అందు గురించేసి చెవిటి మేళాలతో సమస్యకు పరిష్కారం దొరక్క ఏం చేయాలో తోచక మీరు ఏదైనా సహాయం చేస్తారేమని చెప్పేసి మీకు కబురు పంపించారు నారాయణరావు గారు. దీనికి పరిష్కారము ఒకటే, ఏంటంటే ఈ గ్రామంలో అభివృద్ధి వెనుకబడి ఉంది. దానికి మూలం విద్య లేకపోవడం, చెవుడికి తోడు విద్య లేకపోవడం. ఈ విద్య అనేది ఉంటే వయోజన విద్య ద్వారా మనము చెప్పాలనుకున్నది ఒక పేపర్ మీదనో పలక మీదనో రాసి చూపిస్తే వాళ్ళు చదువుకొని అర్థం చేసుకుంటారు. అప్పుడు సమయము కలిసి వస్తుంది మనకి, వాళ్లకు మంచి విద్యను అందజేసిన వాళ్ళం కూడా అవుతాం. అది మీరు సర్పంచ్ గారిని సంప్రదించి ఆ వయోజన విద్యా కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మొదలు పెట్టించారంటే అది విద్య అనేది అందరికీ అందజేసిన వాళ్ళం అవుతాం. ఇంకొక మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి ఈ కాలంలో అధునాతనమైనటువంటి వినికిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. అవును, విన్నాము. అంటే ఈ పని ఒత్తిళ్లలో ఈ చెవిటి మేళాల్లో అవును మీకు అది తోచి ఉండకపోవచ్చేమో కానీ ఆ వినికిడి యంత్రాలను తెప్పించగలిగితే మనకు మనం చెప్పేది వాళ్ళకు వినపోయడము ఇదంతా చాలా సమయపాలన దక్కుతుందనేది నా అభిప్రాయం. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని విన్నాను నారాయణరావు గారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మనకి దాతలు చాలామంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. మనకు బీరంగూడ దగ్గరలో giftbutta.com ఆ సంస్థ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు కూడా చాలామందికి ఇచ్చినట్టు నాకు సమాచారం ఉంది. తక్కువ రేట్లో ఆ వినికిడి యంత్రాలను మనం ఎంతమందికి కావాలి ఎన్ని కావాలని మనం చెప్తే వాళ్ళు మనకు పంపిస్తారు, లేదా మనం వెళ్ళి తీసుకోవచ్చు. అది దాని ద్వారా మనకి ఈ సమయపాలన అనేది జరుగుతుంది. ఆయన నెంబరు ఉంటే ఒకసారి ఆయనతో మాట్లాడితే, వెంకటేశం గారు అనుకుంటాను ఆయన పేరు, ఆయనతో సిఇఓ గారితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుక్కుంటే ఊరు అభివృద్ధి చెందుతుందని నా ఆశ. తప్పకుండా. హలో giftbutta.com అండి. అవునండి, మాది giftbutta.com షాప్ మాది. ఎండి గారు మాట్లాడుతున్నారా సార్? అవును సార్, చెప్పండి, ఏం సేవ చేయాలి మీకు? సార్ నమస్తే, మేము చెవిటిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. అయితే మా చెవిటిపల్లి గ్రామంలో చాలా వినికిడి లోపం కలిగినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. చెప్పండి. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మీ దగ్గర మీకు చెవిటి వినికి లోపం ఉన్న వాళ్ళకు మిషన్స్ మా దగ్గర దొరుకుతాయండి. మేము మామూలుగా మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ ధరకి మేము ఇస్తాము. సార్ ఏంటి అంటే మా యొక్క సంస్థ ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో, సేవాభావంతో మేము మీకు కొంచెం తక్కువ ధరకే, మార్కెట్ల కంటే తక్కువ ధరకు వేయడానికి ఉన్నామండి. వెంకటేశం గారు చెప్పండి సార్. ఇంతకుముందు ఎవరికైనా సప్లై చేశారా అండి ఇటువంటి మిషన్లు? మేము సప్లై అంటే మా షాప్ దగ్గరికి వచ్చి తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మేము ఎవరికి కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు, మేము ఎవరైనా వచ్చినప్పుడు మేము వాళ్ళకు మా షాప్ లో జనరల్ గా ఏంటంటే
ఇచ్చేస్తాం అనమాట. మా నారాయణరావు గారు చెప్పినట్టుగా మా ఊర్లో చాలా మంది ఈ వినికిడి సమస్యతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ సహాయం చేస్తే చాలా కృతజ్ఞతగా ఉంటామండి. మేము చేస్తాం, మాకు వచ్చిన రేటుకు మేము ఇవ్వగలుగుతామండి. ఎక్కువ ఆర్డర్ అంటున్నారు కాబట్టి మాకు ఏదైతే రేట్ వస్తుందో ఆ రేట్ ప్రకారంగా మేము ఇవ్వగలుగుతాం. అది తక్కువ ధరలలో ఉంటాయండి, పెద్ద రేట్లు ఉండవు. మార్కెట్ లో ఉంటుంది కదా, తక్కువ ధర అనమాట. లాభం లేకుండా, లాభాపేక్షతోటి ఏం లేకుండా మేము చేస్తున్నాం అనమాట ఈ యొక్క విషయంలో. చాలా సంతోషం వెంకటేష్ గారు. మేము వచ్చి, నేను నారాయణరావు గారు వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలిసి మా ఊరి సమస్యకు పరిష్కార మార్గం చూసుకుంటాం. మిమ్మల్ని వచ్చి త్వరలో కలుస్తాం సార్ మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా రావచ్చు మీరు. ఓకే, ధన్యవాదాలు సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ధన్యవాదాలు ఎండి గారు. నమస్తే అండి. నమస్తే. నారాయణరావు గారు, ఎన్నాళ్ళ నుంచే ఉన్న ఈ సమస్యను ఈ butta.com వారితో మాట్లాడటం మూలాన, ఎండి వెంకటేశం గారితో మాట్లాడటం మూలాన ఒక మంచి పరిష్కార మార్గాన్ని కనుక్కోగలిగాము. ఎండి వెంకటేశం గారు నాకు ఎండిగానే తెలుసు, వెంకటేశం గారు అని నాకు తెలియదు. ఓహో, మీకు ముందే తెలుసా? నాకు ఎవరి ద్వారా విన్నాను కానీ ఈ పని ఒత్తిడి వల్ల నేను సరిగా గమనించలేకపోయాను. అందు గురించి మీ ఈ సమస్యకు పరిష్కారం చెప్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది. అంటే ఈ సమస్యకు పరిష్కారం మీలో ఉంది, పని ఒత్తిడి వలన చేయలేకపోయాము. మీరు రావడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం జరిగింది. తర్వాత ఊరు కూడా అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషంగా ఉంది నారాయణరావు గారు. తప్పకుండా ఇది గ్రామ సర్పంచ్ గారితో కూర్చున్నబెట్టి అవసరమైతే నన్ను పిలవండి, చేద్దాము. గ్రామ అభివృద్ధి వల్ల అన్నీ సర్దుకుంటాయి. ముందు వయోజన విద్యను ఆరంభించే ప్రయత్నం అయితే చేయండి. రెండవది ఈ వినికిడి లోపాలకు వినికిడి యంత్రాలను మరి సమిష్టిగా వెళ్ళి అవన్నీ పరిష్కరిద్దాం. సరే, మరి సమస్య పరిష్కారం దొరికింది కదా. నమస్కారం అండి, చాలా సంతోషము. చాలా సంతోషం, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.